హే గాయ్స్, నా ఛానల్లో వాల్ డెకరేషన్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చూశారు కదా. చూసినందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఆ లుక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఫుల్ రూమ్ మేకవర్ టైం, సింపుల్ హ్యాక్స్తో బడ్జెట్లో ఆస్థెటిక్ వైబ్స్ క్రియేట్ చేద్దాం. సో రెడీ? లెట్స్ డెకరేట్, ఎలివేట్ అండ్ మేక్ దిస్ రూమ్ పింట్రెస్టీ. లెట్స్ గో. ఫస్ట్ వాల్ సర్ఫేస్ క్లీన్ చేశాను ఫ్రెష్ లుక్ కోసం. రెంట్ ఫ్రెండ్లీ ఐడియా కోసం అడిసివ్ నెయిల్స్ యూజ్ చేశాను. ఎవరూ టెన్షన్ పడకుండా, వాల్ బ్రేక్ అవ్వకుండా డెకోర్ చేయడం ఈజీగా ఉంటుంది. తర్వాత ఫన్ పార్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ లిప్ అండ్ వుడెన్ హ్యాంగింగ్ షెల్ఫ్ ఫిక్స్ చేశాను అనమాట. ఆ అడిసివ్ నెయిల్స్ యూజ్ చేసి ఆ షెల్ఫ్ మీద పింక్ హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను. అది చాలా క్యూట్ అండ్ రిఫ్రెషింగ్ ఫీల్ ఇచ్చింది. నెక్స్ట్ ఆపోజిట్ వాల్కి 2 ప్లాస్టిక్ షెల్ఫ్ ఫిక్స్ చేశాను. అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా. క్యూట్ హోల్డర్స్ ఉన్నాయి. చూడడానికి ఎవరో ఇద్దరు మనుషులు వాల్ని పట్టుకున్నట్టుంది. అండ్ షెల్ఫ్లో మీషో నుంచి ఆర్డర్ చేసిన ఎల్లో హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది యాక్చువల్లీ నేను తర్వాత యాడ్ చేశాను అనమాట, ఆ షిప్. అండ్ సెకండ్ షెల్ఫ్ మీద నా ఓల్డ్ డైరీస్ కొని పెట్టాను. అండ్ పక్కన హైదరాబాద్ శిల్పారామంలో తీసుకొచ్చిన షిప్ టాయ్ పెట్టాను అనమాట. ఫుల్ నోస్టాల్జిక్ అండ్ లోకల్ వైబ్స్ ఇచ్చాయి. బట్ యాక్చువల్లీ నేను తర్వాత అది బాగాలేదని చెప్పి నేను మార్చేశాను అనమాట. దాని పక్కన నేను మీషోలోనే తీసుకున్నా, అది కూడా రోజ్ ఫ్లవర్తో వస్తుంది, ఒక వేజ్, ఫ్లవర్ వేజ్, అది పెట్టాను. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. దెన్ వాల్స్ని కంప్లీట్ చేయడానికి ఆస్థెటిక్ ఫ్రేమ్స్ అరేంజ్ చేశాను. ఫ్రేమ్స్ అన్నీ మీషో నుంచి ఆర్డర్ చేశా. అండ్ హానెస్ట్లీ చాలా పింట్రెస్టీ వైబ్స్ ఇచ్చాయి. డ్రీమీ అండ్ కాజీ ఫీల్ ఉంది వాల్కి. సో అది వాల్కి స్టిక్ చేయడం కూడా చాలా ఈజీ. వాడిచ్చిన డబల్ సైడ్ ప్లాస్టర్తో పేస్ట్ చేస్తే సరిపోతుంది 4 sides. ఇన్ మోర్ ఓవర్ చాలామంది ఫ్రెండ్స్ అందరికీ ఆ ఫ్రేమ్స్ ఫేవరెట్ అయిపోయాయి. నేను కూడా అవి ఫిక్స్ చేశాక చూసి చాలా సర్ప్రైజ్ అయ్యా. లుక్ వచ్చింది వాల్కి. అండ్ లాస్ట్గా నేను పోలరాయిడ్ పిక్స్ అరేంజ్ చేశాను వాల్కి. యాక్చువల్లీ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, రెంట్ హౌస్ కదా ఎలా అరేంజ్ చేయాలి అని. యాక్చువల్లీ దానికోసం సెపరేట్గా లైట్స్ ఉంటాయి, క్లిప్తో వస్తాయి అన్నమాట. బట్ నా దగ్గర పిక్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 55 ఉన్నాయి. సో అన్ని క్లిప్స్తో అయితే వాడు ఇవ్వడు కదా, ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా. నేను పిక్ యాడ్ చేస్తాను అమెజాన్లో లైటింగ్ క్లిప్స్ది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఓల్డ్ ఫెయిరీ లైట్ వైర్ ఒకటి ఉంది. ఆ లైట్స్ పోయాయి అన్నమాట, చాలా డేస్ అయిపోయింది, సో పోయాయి. సో ఆ లైట్స్ యూజ్ చేసి నా దగ్గర పంచింగ్ మెషిన్ ఉంది. ఆ పంచింగ్ మెషిన్తో 3 పోలరాయిడ్ పిక్స్ తీసుకొని పంచేసాను. లైక్ 2 holes పంచేసా. తర్వాత ఆ హోల్స్లోకి వైర్ ఇన్సర్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఆ మొత్తం సెట్ తీసుకెళ్ళి అడిసివ్ హుక్స్ ఉన్నాయి కదా, నేను మీషోలో తీసుకున్నా, వాటికి హ్యాంగ్ చేసా 3 లేయర్స్గా. పిక్ యాడ్ చేస్తా చూడండి. సో 2 అడిసివ్ నెయిల్స్ స్టిక్ చేశాను వాల్కి 2 ఎండ్స్కి. ఒక ఎండ్కి హుక్ని రోల్ చేసి దాన్ని తీసుకెళ్ళి సెకండ్ హుక్కి రోల్ చేసా. అలా స్టెప్ బై స్టెప్ 3 లేయర్స్ అరేంజ్ చేసా. సో అలా రోల్ చేస్తున్నాను ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి. ఇప్పుడు అలా 3 లేయర్స్గా నేను దాన్ని అరేంజ్ చేశాను అనమాట. ఇది యాక్చువల్లీ ఫస్ట్ లేయర్ అండ్ ఇది దాని పిక్ అనమాట. ఫైనల్గా నేను లాస్ట్లో బయట తీసుకున్న బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. అవి 75 రూపీస్ పడ్డాయి. మొత్తం ప్యాకెట్లో 12 వచ్చాయన్నమాట. సో అవి నేను ర్యాండమ్గా వాల్కి అక్కడక్కడ యాడ్ చేశాను. చూడడానికి బటర్ఫ్లైస్ వచ్చి కూర్చున్నట్టుంది. అలా వాల్ మొత్తం యాడ్ చేసా. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ రివీల్. ఆ ఫ్రేమ్ కూడా నేను బయట తీసుకున్నా, చాలా పాతదే అది.
తర్వాత ఆ టెడ్డీ బేర్స్ అన్నీ నా పాత టెడ్డీ బేర్స్ అనమాట. కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, కొన్నేమో మా మమ్మీ వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు అలా. అండ్ ఆ డ్రెస్సింగ్ టేబుల్కి కూడా నేను మనీ ప్లాంట్ లాంటి ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదా, అది నేను బయట తీసుకున్నా, అవి కూడా యాడ్ చేశాను. కర్టైన్స్ అవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. అవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల, సారీ గాయస్. సో అదైతే సెంటర్ క్యాండిల్స్ అనమాట. అవి నేను మినీసోలో తీసుకున్నా హైదరాబాద్లో. సో డైలీ ఇలా మన రూమ్ డెకరేట్ చేసుకుంటే మంచి ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ దాని పక్కన కిండర్ జాయ్ టాయ్స్ ఉంటే కొన్ని పెట్టాను, బట్ అంత బాగాలేదని చెప్పి నేను నా దగ్గర పాత ఒక వేస్ ఉంది, ఫ్లవర్ వేస్ రోజ్ది, అది ఉంటే అరేంజ్ చేశాను. అండ్ ఆ ఫ్రేమ్ కూడా చాలా బాగుంటుంది, లైక్ రేడియం ఉంటుంది అనమాట. నైట్ కొంచెం లైట్ వస్తుంది దాంట్లోంచి. ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ షార్ట్స్లో దాన్ని పోస్ట్ చేస్తాను, చూడండి. సో నేను 3 లేయర్స్గా పెట్టాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇలాగే చిన్న చిన్న చేంజెస్తో మన రూమ్లోకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. మీకు నచ్చిందా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మర్చిపోకండి. ఇంకా చాలా క్రియేటివ్ కాంటెంట్ వస్తుంది. స్టే ట్యూన్, స్టే వైబీ. అంటే నెక్స్ట్ టైం, బాయ్.